ప్రైజ్‌లార్డ్. నా వాయిస్ వస్తుందా అరుణ్? వస్తుంది బ్రదర్. ఓకే. చేరి వచ్చిన మీకందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు ఇక్కడి చక్కటి అవకాశాన్ని నాకిచ్చి, దేవుడు పంచుకోవడానికి ఇచ్చినటువంటి దేవాతి దేవునికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆహ్, వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాను. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? దయచేసి ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కోసం 2 నిమిషాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన, శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు. యేసయ్యా, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, మీ పాద సన్నిధికి చేరి ఈ మాటలు వినటానికి ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. దేవా, వాక్యం ద్వారా మీరే మాట్లాడండి. దేవా, మా పిల్లలందరి హృదయాలతో మీరే నాయన మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాం. నన్ను ఖాళీ చేసి మీరు మాట్లాడండి. మనుషులు మాట్లాడితే వ్యర్థం గాని ప్రభువా, మీరే మాట్లాడండి. అయినా మీ మాటలు శక్తి కలిగినటువంటి మీ నామములకు అప్పగించుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని అత్యున్నతంగా హెచ్చిస్తూ, ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్ యూ బ్రదర్. నిజంగా మత్తయి రాసిన సువార్తలో 6వ అధ్యాయంలో ఒక చక్కటి పాటను మాటను రాస్తూ వస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ, నిజంగా ప్రాణము గూర్చి అయినను, తర్వాత అట్లాగే ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? కదా! ప్రాణము, దేహము అని ఈరోజు ఈ యొక్క విషయాన్ని మనము ఆలోచించినప్పుడు, ప్రతి ఒక్క మనిషికి ప్రాణము కదా! చాలా విలువైనది. అది ఎవరికి? క్రైస్తవులుగా, దేవుని నమ్ముకున్న బిడ్డలుగా అర్థం చేసుకున్న వారికి ఈ యొక్క ఆహ్, ప్రాణం అంటే ఏందో తెలుసు. ప్రస్తుత దినాల్లో మనం చూసినట్లయితే చాలా మందికి ఈ యొక్క ప్రాణం విలువ, తర్వాత దేహం విలువ అర్థం కావడం లేదని చూసుకోవచ్చు కదా! ఎందుకంటే మనం ఆలోచించినప్పుడు ప్రతి చిన్న విషయానికి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాన్ని తీసివేసుకుంటున్నట్లుగా మనం చూసుకోవచ్చు కదా! ఒక అప్పుల బాధ ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తాం? ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడతాం. తర్వాత లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు తర్వాత ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడతారు. 10th క్లాస్ ఎగ్జామ్ లేదా ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయినప్పుడు ప్రాణం తీసుకోవడానికి ఇష్టపడతారు. తర్వాత ఇంకా ప్రతి చిన్న విషయానికి, తర్వాత కుల వివక్ష వివాహాలు చేసుకున్నప్పుడు, ప్రేమ వివాహాలు వాళ్ళ తల్లిదండ్రులు ప్రాణము తీయడానికి కూడా వెనకాడడం లేదు. మొన్న చూసినట్లయితే రీసెంట్‌గా హైదరాబాద్ మనకు తెలుసు కదా అది. ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు వాళ్ళ అమ్మ, ఇద్దరు అమ్మాయిలు ట్రైన్ కింద పడి చనిపోవడం. దాని వెనక మనం ఆలోచించినప్పుడు ఎలాంటి కారణాలు లేవు. బాగా స్టడీ చేశారు. చిన్న సమస్యలే కదా! అయినప్పటికీ ముగ్గురు చనిపోవడం జరిగింది. ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని ఎరుగని వారు, దేవుడంటే అర్థం కాని వారు, అసలు కొందరు క్రైస్తవులు కూడా తమ ప్రాణాన్ని ఆత్మహత్యలుగా చేసుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం కదా! కదా! దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ప్రాణమును, అందుకే ఆయన ఏమంటాడో తెలుసా? జగతి పునాది వేయబడక మునుపే నేను క్రీస్తులో ఏర్పరచుకున్నాను. ఎంత గొప్ప చక్కటి మాటను బైబిల్‌లో రాస్తూ వస్తున్నాడు. ప్రాణము ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహము గొప్పవి కాదా? నవ్వే డేస్‌లో చూసినప్పుడు యూత్ నువ్వు ఆలోచిస్తే కదా! యవనస్తులు తమ శరీరాన్ని లేదా తన దేహాన్ని మత్తులకు అడిక్ట్ అయిపోయి, డ్రగ్స్‌కు బానిసైపోతూ, తర్వాత మత్తులో తాగుబోతు జీవితాలతో, తర్వాత వ్యభిచార గృహాలకు వెళ్లి తమ జీవితాలను, అందుకే బైబిల్ ఏం రాస్తదో తెలుసా? తమ దినముల కంటే ముందుగా ఎలా మరణించెదరు మీరును మరణం పొందెదరు అంటాడు. ఒక దినాన్ని దేవుడు ఏర్పరిచాడు. ప్రతి ఒక్కరికి మరణ దినము
వాటికంటే ముందుగానే మరణించడానికి సిద్ధపడుతున్నారు. 50 డేస్‌లో ఉన్నటువంటి యూత్‌ని చూసినప్పుడు. నేనైతే ఎంతగానో వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఏడ్చి కన్నీళ్లతో ప్రార్థన చేయాల్సినటువంటి భారము మన పైన ఎంతైనా ఉందని మనం చూసుకోవచ్చు కదా! నిజంగా ఇలాంటి చిన్న చిన్న వాటికే ప్రాణాన్ని తీసుకొని కానీ దేవుడు ఆ యొక్క ప్రాణాన్ని మనకిచ్చాడు. నిజంగా మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్నో కణాలు మనకొచ్చినప్పుడు ఒక్కటి మాత్రమే నిన్ను మాత్రమే ఏర్పరచుకున్నాడు దేవుడు. ఎంత గొప్ప ప్రేమ! ఆ ప్రేమను పక్కన పెట్టి అసలు చేయాల్సినది చేయక నిజంగా అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకునేవారు లేకపోలేదు. అందుకే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ముఖ్యంగా గొప్పవి కావని ఆయన మాట చెప్తున్నాడు. ఇలా చూస్తే మన ప్రాణము ఎక్కడుందని ఆలోచిస్తే ఆదికాండము 9వ అధ్యాయంలో చూసినప్పుడు ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును అని అక్కడ రాస్తాడు. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. మన ప్రాణం అనేది రక్తంలో దాగి ఉంది కదా! నిజంగే అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమంతా సిలువలో మార్చేశాడు. నిజంగా ఆ యొక్క బందిపోటు దొంగలు ఆ యొక్క కింద ఉన్నటువంటి సైనికులు తన యొక్క శరీరంలో బల్లంతో పొడిచినప్పుడు చివరికి ఏమైంది నీళ్లు అంటే ఇంకా నీళ్ళు వచ్చేసే రక్తం అంతా కార్చేశాడు. నిజంగా కదా! కార్చినప్పుడు తద్వారా తన ప్రాణము విడిచినట్లుగా మనం చూస్తాం. నిజంగా మన ప్రాణము మన యొక్క రక్తములో దాగి ఉండి అది ప్రతి కణాన్ని జీవింపచేసేదిగా ఉంటుంది. నిజంగా మనం చూసినట్టు కూడా ఏబేలు యొక్క రక్తము మొరపెడుతూ ఉంది. ఎంత గొప్ప దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని మనము ఆలోచిస్తే ఉదయకాల సమయంలో ఒక చక్కటి మాటను రాస్తాడు మనకు అనుగుణంగా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసుకుంటే నిజంగా పౌలు గారు ఒక మాటను రాస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే ఆయన తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును కదా! ఎవడు తన దేహాన్ని వ్యతిరేకించేవాడు ఎవడు లేడని రాస్తున్నాడు పౌలు గారు. ద్వేషించేవాడు ఎవడునూ లేడు దాన్ని ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. ఎవరు దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు వాడు దాన్ని పోషిస్తున్నారు. అంటే మనం ఆహారంతో తర్వాత బట్టలు మనము దాన్ని పోషిస్తున్నాం మన యొక్క శరీరమును, మన యొక్క దేహమును. దీన్ని విషయమే ఆయన రాస్తూ వస్తుంటున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయంలో కూడా ఒక మాటను ఆయన మనకు రాస్తూ వస్తాడు. చూద్దాం. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 36వ వచనంను నేను చదువుతున్నాను. 5 తన ప్రాణమును రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును కదా! కింద రాస్తాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగును కదా! సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఆయనకు ఏమి ప్రయోజనం అని రాస్తున్నాడు. ముఖ్యంగా మనం చూస్తే లూకా రాసిన సువార్త యొక్క 10వ అధ్యాయం అనుకుంటా. ఆయన ధనవంతుడు అన్ని సంపాదించాడు కదా! అన్ని సంపాదించుకున్నాడు. తినుము, తాగుము, సుఖించుము అంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాడు కదా! నిజంగా అలాంటి అన్నీ ఉన్నాయి మనకు కూడా అన్ని సంపాదించుకున్నాం. కానీ ప్రాణము పోగొట్టుకుంటే డేస్ లో చూసినప్పుడు యూత్ కొందరు రీల్స్ చూస్తూ చనిపోయేవారుగా ఉంటున్నారు. నిజంగా చూసినప్పుడు ఎంతో బాధాకరం. దేవుడు ఉపయోగించాల్సినటువంటి దానికి సాతానుడు మరల్చి వేశాడు. నిజంగా మనుషులనంతా అందుకే ఆయన ఏమంటాడో తెలుసా? ఒక మాట రాస్తాడు. ఇదే మార్కు రాసిన సువార్త 35వ అధ్యాయంలో
ఆయన ఒక చక్కటి మాటను రాస్తున్నాడు. ఏమంటే తన ప్రాణము రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. కదా! ఎంత చక్కగా రాస్తున్నాడు. దేని నిమిత్తం మన ప్రాణాన్ని పోగొట్టుకోవాలా? సువార్త నిమిత్తము అని రాస్తున్నాడు. సువార్త నిమిత్తం. మరలా చెప్తున్నాను. సువార్త నిమిత్తము ప్రాణము పోగొట్టుకున్నప్పుడు దానిని రక్షించుకొనును. ఇక్కడ ఒకవేళ మనం చనిపోవచ్చు కానీ, ఈ లోకంలో మనం మరణించవచ్చు కానీ, యుగ యుగాలు జీవించే ఆ యొక్క పరలోకంలో తిరిగి జన్మిస్తాం. అక్కడ మనం సంపాదించుకుంటాం మన ఆత్మ, మన యొక్క ప్రాణాన్ని. అక్కడ జీవిస్తాం. ఒకవేళ నువ్వు ఈ లోకములో జీవించినప్పుడు నీ యొక్క ప్రాణమును ఈ లోకపరమైన వాటికి వినియోగించి వ్యర్థంగా దాన్ని ముగించుకుంటే అక్కడ పరలోకంలో శాశ్వతమైన నరకంలో మనము ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే ప్రభు వారు వేదాలు శ్రమిస్తే సెలవు చేసినది ఏమనంటే, నా నిమిత్తము సువార్త నిమిత్తము మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 35వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటది. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణం పోగొట్టుకున్న వాడు దాన్ని రక్షించుకొనును. సర్వలోకము సంపాదించుకున్న వేస్టే. ఏం సంపాదించుకోవాలా? సువార్తను సువార్తను ప్రకటించాలి. ఒకవేళ సువార్త ప్రకటించేటప్పుడు తన ప్రాణం పోగొట్టుకుంటే దాన్ని దక్కించుకుంటాడు కదా. దీన్ని బేస్ చేసుకునే మన యొక్క పూర్వీకులు ఎందరో ప్రాణాన్ని తర్వాత కదా మనము ఆలోచించినప్పుడు ఎందరో ఆ యొక్క రంపములతో కోయబడ్డారు, నూనెలో వేసి కాల్చబడ్డారు, తర్వాత తలకిందులుగా సిలువ వేయబడి చనిపోయారు, రాళ్లతో కొట్టబడ్డారు. ఎంత గొప్ప కదా. వాళ్ళు ఈ యొక్క వచనాన్ని ఆధారంగా చేసుకొని దేవునికి ఇష్టంగా బ్రతికి దేవుని కొరకు తన ప్రాణాలను హెచ్చించి మరణించినటువంటి వారుగా ఉంటున్నారు. మనము ఈ రోజుల్లో మన యొక్క ప్రాణాన్ని లేదా మన దేహాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం? మనము ఆలోచించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే ఆయన ఏమంటాడంటే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాటను మనం ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం, 6వ అధ్యాయము 19వ వచనము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా కదా. ఎంత చక్కగా రాస్తారు తెలుసా. మీ దేహము ఎవరి వలన వచ్చింది తెలుసా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది. అది మన తల్లిదండ్రుల వల్ల మనం కానీ దేవుని వల్లనే మనకు అనుగ్రహించబడింది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు కదా. ఆలయము కదా. మనము మన దేహాన్ని ఈ దేహమైన ఆలయముతో మత్తు పానీయాలు సేవించడం, తర్వాత చేయకూడని కార్యాలు చేయడము, తర్వాత ముఖ్యంగా ఈ దేహాన్ని పాడు చేయడము, తర్వాత అందుకే ఏమంటో తెలుసా, తినడాన్ని తిండి తినడము. అందుకే మీ గొంతుకు కత్తి పెట్టుకోండి అంటాడు కీర్తన గ్రంథంలో. ముఖ్యంగా మన దేహాన్ని ఎలా పోషించుకుంటున్నాం, మన దేహాన్ని ఎలా సంరక్షించుకుంటున్నాం మనం ఆలోచిస్తే అది చాలా ముఖ్యము. ఆయనకు ఆలయం ఉన్న ఈ దేహాన్ని ఆయన కోసం మనము వినియోగించాలి. ఆయన పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధత కాపాడుకోవాలి, ఆయన జీవించాలంటే ఈ యొక్క దేహంలో మనం ఆలోచించినప్పుడు దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఈ దేహాన్ని దేవుని కోసం మనము ఉపయోగించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ముఖ్యంగా అలా ఉన్నామా లేదో మనము ఆలోచించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అదేవిధంగా ఇంకొక మాటను మనం ఆలోచిస్తే యోహాను రాసిన సువార్తలో ఆయన ఒక మాటను రాస్తూ వస్తాడు. 10వ అధ్యాయంలో చూస్తే యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో అనుకుంటా, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును కదా. ఎంత చక్కటి మాటలు బైబిల్లో రాస్తూ వస్తున్నాయి. గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును మంచి గొర్రెల కాపరి కదా. అందుకే అండి యేసుక్రీస్తు ప్రభు వారు
తండ్రి అయిన దేవుని దగ్గర నుండి ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును మన కోసము ధారపోసి సిలువలో రక్తమంతా కార్చి నిజంగా దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రేమను మనం ఆలోచించినప్పుడు ఎంత గొప్ప ప్రేమ. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు మనము మన గొర్రెలు కాస్తూ ఉంటున్నాం. సీసీఎం టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆయా చర్చి మినిస్ట్రీలో ఆయా సేవలో ఉంటున్నారు. వాళ్ళ కొరకు మన ప్రాణములు పెడుతున్నామా? వారి కోసం మనం సమయం కేటాయిస్తున్నామా? వాళ్ళని వెళ్ళి మనం పలకరిస్తూ ఉంటున్నామా? వారితో మనము ఎంకరేజ్ చేస్తుంటున్నామా? ఆలోచించు. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికను మనము కలిగి ఉన్నామా లేదా అని ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాడు కదా. మంచి గొర్రెల కాపరి, అందుకే దేవుడు తన ప్రాణమును ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చింది. నేను మంచి గొర్రెల కాపరిని అంటున్నాను. గొర్రెల కాపరి తన కొరకు తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టవలసినటువంటి బాధ ఉంది. నిజంగా మనం ఆలోచిస్తే నవేడేస్ మణిపూర్ తీసుకోండి, ఎందరో చనిపోయారు. ఎంత బాధాకరం. ప్రవీణ్ ప్రగడాలను చూసుకున్నప్పుడు నిజంగా దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తి నిజంగా వీళ్ళెందుకు తెలుసా? తనకు థ్రెట్ ఉందని తెలుసు, అయినప్పటికీ దేవుని స్వార్థ విషయంలో వెనుకడుగు వేయకుండా నిజంగా కొన్ని దేశాల్లో చూసినప్పుడు ఊచకోతకు వస్తారండి క్రైస్తవులు. వాళ్ళు ఎందుకు మీరు ఇప్పుడు నేను చంపబడుతున్నాము, దేవుని మేము ప్రార్థించము, సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు లేదండి, ఖచ్చితంగా మేము దేవుని సువార్త ప్రకటిస్తామని వాళ్ళు అంత నిర్ణయం తీసుకోవడానికి కారణం వాళ్ళకి ఈ వాక్యము అర్థమైంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నా ప్రాణము, అందుకే ఆయన ఏమంటే తెలుసా, షడ్రక్ మేషక్ అబేద్నెగో, మమ్మల్ని దేవుడు రక్షించినా రక్షించకపోయినా ఈ ప్రతిమకు మేము నిజంగా వాళ్ళ ప్రాణములు పోయిన అగ్నిగుండంలో వెళ్ళారు కదా. నిజంగా అలా వెళ్ళినప్పుడు దేవుడు వారి పక్షాన నిలబడి నిజంగా అక్కడ రాస్తున్న మాటలు చూస్తే ఎంత నాకు ఆశ్చర్యం వేస్తుంది తెలుసా? వాళ్ళ యొక్క వెంట్రుకల్లో అగ్ని వాసన కూడా తగలదని రాస్తాడు. నిజంగా దేవుడు ఒక అడుగు వేస్తే తన పరిచర్య నిమిత్తం అపొస్తల కార్య గ్రంథంలో ఇది ఎరిగినటువంటి అపొస్తలుడైన పౌలు మనం చూసినప్పుడు ఈ యొక్క పౌలు గారు ఎంతగానో ఇది ఎరిగినాడు ఆయన. అందుకే ఆయన రాస్తూ వస్తాడు ఒక మాటను. అపొస్తల కార్య గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అపొస్తల కార్య గ్రంథం 16వ అధ్యాయంలో ఈ యొక్క పౌలు గారు ఏం రాస్తాడంటే ఎన్నో వచనం అంటే 23వ వచనంలో ఆయన రాస్తాడు, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి కదా. ఏం చేసినా తెలుసా? దెబ్బలు కొట్టినారండి దేహాన్ని మీద, బాగా హింసించారు పౌలు గారిని. తమ దేహం మీద దెబ్బలు, రక్తము కారుతుందంట. కింద చదువుతూ వస్తే ఆయన కింద అతను చెరసాల అధిపతి వాటిని తుడిచినట్లుగా మనం చూస్తాం. నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యరాత్రి వేళ రక్షించారండి ఆ యొక్క ఆత్మను. ఆయన నేను ఏం చేయాలని అనుకున్నప్పుడు ఆ యొక్క చెరసాల అధిపతి నువ్వు నిజంగా వారు ప్రార్థించి అతన్ని బాప్తిసం పొందినట్లుగా చూస్తాం. 33వ వచనంలో పౌలు గారి యొక్క తీసుకునే నిర్ణయం తెలుసా? నిజంగా తన దేహాన్ని స్వార్థ నిమిత్తమై అప్పగిస్తూ వచ్చాడు. అదేవిధంగా చూస్తే అపొస్తల కార్య గ్రంథంలో 20వ అధ్యాయంలో ఒక మాటను ఆయన రాస్తాడు. అపొస్తల కార్య గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం ఆయన ఏం రాస్తాడంటే, నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. అపొస్తల కార్య గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం కదా. ఇక్కడ పరిచర్య చేయడానికి తన ప్రాణమును ప్రియముగా ఎంచుకొనట లేదు అని రాస్తూ ఉంటున్నాడు పౌలు గారు. పరిచర్యలో సువార్తలో పౌలు గారు తను రక్షింపబడిన తన దినం నుంచి ప్రతిరోజు ప్రతి సెకను దేవుని గురించి ఆలోచిస్తూ, నశించే వారి గురించి ఆలోచిస్తూ, ఎలా చేయాల పరిచర్య, ఎక్కడ ప్రకటిస్తే ఆత్మలను పొరిగొల్పుతూ జైల్లో ఉండి కూడా తను అద్భుతంగా వస్తున్నాడు. అందుకేమంటే తెలుసా, నా ప్రాణము నాకెంతమో ప్రియము కాదు పరిచర్య చేయడానికి, నేను నా ప్రాణాన్ని పెట్టేస్తాను పరిచర్య కోసం అని తాను ఎంచుకునటం లేదు. నేను నా ప్రాణాన్ని ప్రేమించటం లేదు కదా. దేనికోసం ఈయన ఉపయోగిస్తున్నాడు కదా? తన ప్రాణమును
సువార్త విషయమై ప్రకటిస్తూ ఉంటున్నాడు. ముఖ్యంగా మనం చూసినప్పుడు దేవుడు ఎంతగానో ఆయన పరిచర్య కోసం తన ప్రాణమును ప్రియముగా ఉంచుకునటం లేదు. ఈ రోజుల్లో మనం ఆ ప్రాణం ఎక్కడైనా సువార్తలు ఆటంకంగా జరుగుతుందంటే, ఎక్కడైనా కొడుతున్నారంటే అక్కడ మనము సువార్తకు వెనకంజ వేసేవారుగా ఉన్నాం. అక్కడికి మనం ఎందుకు వెళ్ళాలిలే, అక్కడ ఇలా ప్రకటిస్తే మనల్ని ఏమైనా కొడతారేమో. పౌలు గారు అలా కాదని తన ప్రాణము, తన దేహము అప్పగిస్తూడానికి సిద్ధంగా ఉంటున్నారు. అదే విధంగా మనం చూస్తే ముఖ్యంగా ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాటను ఆయన మనకు రాస్తూ వస్తాడు. ముఖ్యంగా పౌలు గారు ఎన్నో శ్రమలు అనుభవించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే ఆకలి దప్పులతో ఉంటిని, శ్రమల పాలైతిని, దొంగల చేత కొట్టబడితిని, సముద్రంలో రాత్రి పౌలు గడిపితిని, ఇంకా చెప్పవలసి అనేకముగా ఉన్నవి అని రాస్తాడు కదా. ఎన్నో శ్రమలు, స్వార్థలు అయినప్పటికీ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా మనమైతే ఉండగలమండి. రాత్రంతయు పౌలు గారు ఆ సముద్రంలో ఉండి ముఖ్యంగా దేవుని కోసం ఎంతగా తాను నిలబడ్డాడో, తన ప్రాణాన్ని ఎంతగా తాను దేవుని కోసం వెచ్చించాడు. అందుకే ఆయన నిజంగా పరలోకానికి వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాటను రాస్తాడు. 1వ అధ్యాయము 21వ వచనంలో అయితే ఆయన చక్కటి మాటను రాస్తాడు. ఏమంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. కదా! ఎంతటి చక్కటి మాటలు. ఇలా మాట అనగలగాలంటే మనము దేవునిలో ఎంత ఆధారపడ్డాం, ఎంత దేవుని కోసం నిలబడ్డాం, ఎంత ఆత్మల భారం ఉంది అనేది మనము బేరీజు వేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నా మటుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. లాభం, లాభం. ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఆ మాట. నిజంగా అందుకేమన్నాడు, ఆయనను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైనడలా నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ముఖ్యంగా అని రాస్తూ కిందేమన్నాడు 24వ వచనంలో, అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమైనది ఏమున్నది? మిమ్మును బట్టి ఏంటి అంటే, పౌలు గారు ఆశ ఏందంటే, నేను శరీరంతో ఈ లోకంలో జీవించాలంటే అది మిమ్మల్ని పురిగొల్పడానికే, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచడానికే, మిమ్మల్ని స్థిరపరచడానికే నేను జీవించాలా అనే విషయాన్ని అవసరమై ఉన్నది. మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉన్నది శరీరమందు నిలిచి ఉండుట. ఎంత ఆలోచిస్తున్నాడు పౌలు గారు. తన శరీరాన్ని దేవుని కొరకు వినియోగించాలని ఆలోచిస్తున్నాడు. ప్రతిదినము ఆత్మలను పురికొల్పాలని ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరము దేవుడిచ్చినటువంటి ఈ ప్రాణాన్ని, దేహాన్ని అదేవిధంగా రాస్తే దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. 1వ అధ్యాయంలో ఏం రాయబడ్డదంటే ఆ! ఆళ్ళ యొక్క ద్రాక్షరసం తీసుకున్నప్పుడు దానియేలు నేను ఎలా దేవునిని అపవిత్రపరచెదనో అందుకని వాటిని తృణీకరించి వేశాడు. వద్దు అని రాజు చెప్పినప్పటికీ తన దేహాన్ని అపవిత్రపరచుకోలేదు. దానియేలు ఎంత గొప్ప నిర్ణయం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన శరీరము, ఆత్మలు, తర్వాత ప్రాణమును మనం దేనికోసం ఉపయోగిస్తున్నాం? ప్రభువారు సెలవిస్తున్నారు. నువ్వు పరిచర్య నిమిత్తము, సువార్త నిమిత్తము నా ప్రాణం పోగొట్టుకుంటే తిరిగి పరలోకంలో దాన్ని పొందుకుంటావు. లేదా పౌలు గారు కూడా ఎంతటి చక్కటి మాట రాస్తున్నారంటే, ఈ లోకంలో జీవించినప్పుడు జీవితం అంతా కూడా నేను ఆత్మలను సంపాదించడానికి ఉపయోగిస్తానని తెలియజేస్తున్నాను. అలాంటి కృప దేవుడు మనకు దయచేయులాగున ప్రార్థన చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ బ్రదర్.